ఇచ్చాపురం మార్కెట్ బంగారు ఆభరణాల దొంగతనం కేసు ఛేదింపు 6.14 తులాల బంగారం స్వాధీనం మహిళా నిందితురాలి అరెస్ట్ ఇచ్చాపురం పట్టణ మార్కెట్లో ఇటీవల జరిగిన బంగారు ఆభరణాల దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి ఒక మహిళా నిందితురాలిని అరెస్ట్ చేసి ఆమె వద్ద నుండి 16.14 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్పేటకు చెందిన ఫిర్యాదుదారు ఈ నెల 25న ఇచ్చాపురం మండలం మండపల్లి గ్రామంలో ఉన్న తన కూతురు ఇంటి వద్ద నుంచి తనకు తన కూతురికి చెందిన బంగారు ఆభరణాలను ఒక బాక్స్లో పెట్టి హ్యాండ్ బ్యాగ్లో ఉంచుకొని ఇచ్చాపురం మార్కెట్కు కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చారు. కొనుగోలు అనంతరం బ్యాగ్ను పరిశీలించగా జిప్ తెరిచి ఉండటం, అందులో ఉన్న బంగారు ఆభరణాల బాక్స్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈ నెల 31న ఇచ్చాపురం టౌన్ ఎస్ఐకు అందిన సమాచారం మేరకు పోలీస్ సిబ్బందితో కలిసి ఇచ్చాపురం టౌన్ రైల్వే స్టేషన్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన ఒక మహిళను మహిళా పోలీసుల సహాయంతో విచారించగా ఆమె ఇచ్చాపురం మార్కెట్లో బంగారు ఆభరణాలు దొంగిలించినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలి వద్ద నుంచి దొంగిలించబడిన 6.14 తులాల బంగారు ఆభరణాలను మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకుని ఉదయం 11:30 ఆమెను అరెస్ట్ చేసినట్లు ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం చిన్నంనాయుడు వెల్లడించారు. ఇచ్చాపురం పట్టణంలో మార్కెట్ జంక్షన్లో 25/1/2026 మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఏఎస్పేటకు చెందిన కదంబాల భాగ్యలక్ష్మి వైఫ్ ఆఫ్ లేట్ హరికృష్ణ ఈవిడ తన కూతురిని కలవడానికి వచ్చి మార్కెట్లో తిరుగుతూ తన బ్యాగులో సుమారు 6.5 తులాల బంగారాన్ని పెట్టుకొని తిరగడం జరిగింది. మార్కెట్లోనే రద్దీగా ఉన్న సమయంలో తన బంగారాన్ని ఎవరో దొంగిలించారని పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దానిపై దర్యాప్తు చేసి అందులో ఒక వ్యక్తిని ఈ దినము ఇచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద పట్టుకోవడం జరిగింది. అప్పుడు ఆవిడ యొక్క వివరాలు అడగగా ఆవిడది పులి సుభాషిణి, ఏజ్ సుమారు 31 సంవత్సరాలు, ఈవిడది కే నవాపల్లి విలేజ్, అస్కా ఈఎస్ లిమిట్స్, గంజాం డిస్ట్రిక్ట్, ఒడిస్సా అని తెలియజేయడం అనేది. ఆవిడ దగ్గర మొత్తం సుమారు 6.5 తులాల బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది. అందులో ఒక 3 పేటల బంగారు గొలుసు 3 తులాలు, బంగారు చైన్లు 2 తులంపావు, నల్లపూసలు 7 గ్రాములు, బంగారు గాజులు 1 జత 10 గ్రాములు, చిన్నపిల్లల బంగారు క్రియాలు 1 జత 8 గ్రాములు, మొత్తం వీటి విలువ సుమారు 11 లక్షలు ఉంటుంది. ఈవిని పట్టుకోవడంలో ఇచ్చాపురం క్రైమ్ పార్టీకి చెందిన బషీరు చాకచక్యంగా వ్యవహరించి ఆమెను పట్టుకోవడంలో మంచి ప్రతిభ కనబరిచాడు. అదేవిధంగా ఇప్పుడు బంగారం రేటు విపరీతంగా పెరిగిపోయి ఉన్నది. దీనివల్ల దొంగలు ఈ మధ్యకాలంలో స్నాచింగ్లు, ఈ బ్యాగ్ కటింగ్లు మరియు హౌస్ బ్రేకింగ్ల మీద ఎక్కువగా దొంగతనాలు చేస్తున్నారు. కావున ఎవరైనా వృద్ధులు, స్త్రీలు మెడలో బంగారాలు వేసుకొని హ్యాండ్ బ్యాగులంటే విలువైన వస్తువులు పట్టుకొని వెళ్ళకూడదని పోలీసు వాళ్ళు కోరుతున్నారు. అదేవిధంగా ఎవరైనా ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు, దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఇంట్లోని ఎటువంటి విలువైన వస్తువులు ఉంచరాదు. ఎక్కడికైనా వెళ్ళినా పోలీసులకి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా దేవాలయాలలోనూ మరియు షాపులంతా విలువైన వస్తువులు ఉంచకుండా నైట్ ఎవరైనా పూజారి పట్టుకెళ్ళిపోవాలి, షాప్ ఉంటే షాప్ అతను పట్టుకోవాల్సిందిగా తెలియజేయడం అనేది.